మందిరానికి మనం వెళుతున్నాం కదండీ! అప్పుడు యేసయ్యే మన దగ్గరికొచ్చేవారట. ఎంత అద్భుతమో కదా! ఎక్కడ కుష్ఠరోగులున్నారో, ఎక్కడ మరి దొంగలు ఉన్నారో, ఎక్కడ ఆహారం లేకున్నారో, ఎక్కడ సాతాను పట్టి ఉన్నారో, ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి అనేక జనులు వచ్చేవారు. ఇప్పుడైతే మనకెంతో చక్కగా మనం మందిరానికి వెళుతున్నాం, అక్కడ ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. కానీ యేసయ్య కొండల్లోనూ, రోడ్ల మీద, మరి గుట్టల్లోనూ, చెట్టుల్లోనూ మరి నడక చెప్పులు లేవండి. ఆ నడకతోనే ఆయన ఎంతగానో అనేక మందికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వారుగా ఆయన ఎంతో తగ్గించుకొని వచ్చి ఉన్నారని ఆలోచన చేయండి. దేవుడు కూడా మరి ఎంతగా దేవుడై ఉండి నరుడుగా వచ్చి మన మధ్యకి ఎంతగా తగ్గించుకొని ఆయన పరిచర్య, ఆయన మాట, ఆయన స్వస్థత అసలు ఎన్ని లక్షణాలు కలిగి ఆయన ఉన్నారు. అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభువే. ఆయనకి ఎన్ని లక్షణాలండి? దైవమై ఉన్నారు, ప్రేమై ఉన్నారు, న్యాయమై ఉన్నారు కదండీ! స్వతంత్రులై ఉన్నారు కదండీ! ఆయనకి అసలా పేరు లేనిదంటూ ఏమీ లేదు. అన్నీ కలిపిన వ్యక్తి. ఆ వ్యక్తిగా మన మధ్యకి అన్నీ ఉన్నప్పుడు గూడా ఆయన పరలోకంలో అన్నీ పొందినప్పుడు గూడా, పరలోకంలో అంతగా ఉన్నప్పుడు గూడా, పరలోకంలో సింహాసనం ఉన్నప్పుడు గూడా అయన్నీ విడిచిపెట్టి మానవులుగా మన మధ్యకొచ్చి ఎంతగానో ఆయన పరిచర్య విషయంలో మరి జనుల దగ్గరికి అయ్యో! మంచి వాళ్ళ దగ్గరికి ఇప్పుడైతే దైవజనులు ఒకళ్ళు నేనే నా మీదే పెట్టుకుంటా. మీ అందరి మీద పెట్టుకోను. ఒకవేళ నేను గాని ఎవరన్నా లేని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళతానా? ఉన్నతమైన వాళ్ళని చూసుకొనే వెళ్తాను. ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి కదండీ! కానీ ప్రభువు అలా అనుకోలేదు. వీళ్ళు ఉన్నవాళ్ళా? లేనివాళ్ళా? అని ఆలోచన చేయలేదు. కానీ ఆయన అందరి దగ్గరికి ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్లారంటే పేదవారి దగ్గరికి, మరి వ్యాధిగ్రస్తుల దగ్గరికి, మరి అనేకమైన లోకానుసారంగా బ్రతికే వాళ్ళ దగ్గరికెళ్ళినట్టు కనపడుతుంది. కదండీ! మనం గూడా అలాంటి వాళ్ళ దగ్గర గురించి ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి కదండీ! ఇప్పుడు యేసయ్య అక్కడక్కడ పరిచర్య చేస్తూ వస్తున్నారట. పరిచర్య చేస్తూ వస్తూ ఉండగా అక్కడ జనసమూహం ఉన్నారు. నిజమే కదా! ఈయనకి కళ్ళు లేవు కదండీ! కళ్ళున్నాయా? కళ్ళున్నాయా? కళ్ళు లేవు. కళ్ళతో చూస్తలేదు. కాపోతే ఆ యొక్క సౌండ్ విన్నారాయన. అక్కడ ఏమిటి జనసమూహం అని ఆయనలో కంగారు పడిపోతున్న ఒక గ్రుడ్డి భిక్షగాడు బత్తమయ్య గారు. ఆయన పుట్టుకు గుడ్డివాడంటండి. ఆయన ఆయనేం చేస్తున్నారంటే గుడ్డివాడు కాబట్టి ఆయనకి ఆయనే పోషింపబడాలి అంటే ఒక బట్ట వేసుకొని అక్కడ కూర్చొని అడుక్కునేవారట. ఆలోచన చేయండి. అలా అడుక్కున్న ఆ యొక్క బట్ట మీద అందరూ గూడా వేసి వెళ్ళేవారు. ఇప్పుడు గూడా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అడుక్కునేవాళ్ళు ఎలా ఉంటారండి? అలా బట్ట వేసుకొని కూర్చుంటే, ఆహా! వీళ్ళకి కళ్ళు లేవా? వీళ్ళకి కాళ్ళు లేవా? వీళ్ళకి చేతులు లేవా? అని మనం గూడా మనకు దగ్గరికి తోసినంత అక్కడ వేసి వెళ్తాము కదండీ! ఈయన గూడా అలాగే అక్కడ బట్ట వేసుకొని కూర్చొని అడుక్కుంటున్నారట. అడుక్కుంటుంటే అక్కడ జనసమూహముతో ప్రభువారు వచ్చి ఉన్నారు. అక్కడక్కడ బోధలు చేస్తూ, అక్కడక్కడ స్వస్థపరుస్తూ వచ్చి ఉన్నారట. వచ్చినప్పుడు అక్కడ గ్రుడ్డివాడు అంటున్నారు, ఎవరు ఇటు వెళుతుందని అక్కడ శిష్యులైన వారిని అడిగారంట. నజరేయుడైన యేసు అని అన్నారట. ఇక్కడ మీకు అర్థమయ్యిందా? ఆయన్ని పేరు పెట్టి ఆయన పేరు చెప్పగానే ఈయన పిలవటము చూడండి. అయ్యో! ఏమైనా ఒక్కసారి ఆ మాట చదవండి. అక్కడ పిలిసిన మాట, ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తాను మాట చదివాక. అందరూ వినాలి. చదువు నాన్న. మీట్లో తీసి. దావీదు కుమారుడా, యేసు నన్ను హ్మ్. కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఏమైందంటండి అందరూ వినాలి. అందరూ చెప్పండి నాతో. దావీదు కుమారుడా దావీదు నన్ను కుమారుడా, కరుణింపుము. నన్ను నన్ను కరుణింపుము. కరుణింపుము. నన్ను నన్ను కరు కరుణింపుము. నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము. నిజమే. అదేంటమ్మగారు మేము గ్రుడ్డువారం కాదు కదండీ! మాతో మీరు చెప్పిస్తున్నారేంటండి అంటారా? మనం గ్రుడ్డువారమా? కళ్ళున్న వాళ్ళమా? కళ్ళున్న వాళ్ళమే. గుడ్డివారమే అమ్మ. కళ్ళున్న మనందరము గుడ్డివారమా. కళ్ళున్న వాళ్ళమే. ఇది ఇప్పుడు పాయింట్‌లోకొచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. బంగారు తల్లులు మీరందరూ కూడా ఇలాగే తయారవ్వాలి. నేను అడక్కముందే మీరు ప్రశ్నలు చెప్తే నాకు ఎంత సంతోషమో. దగ్గరుంటే మీకు గిఫ్ట్ కూడా ఇస్తాను. పూర్వం అంట ఒక ఆత్మీయ తండ్రి గారు ఒక ప్రశ్నలేసేవారట. ఆయన మన భూషణం అయ్యగారు. నాకు మొన్న బాప్తిసం ఇచ్చిన అయ్యగారు వచ్చారు కదా! నేను వెళ్ళాను. నేను నా యొక్క టిక్‌టాక్‌లో కూడా ఫోటో ఉంది. అయ్యగారు నేను దిగిన ఫోటో. నాకు బాప్తిసం ఇచ్చిన అయ్యగారు. అయ్యగారి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ తండ్రి గారంట ఆ యొక్క చర్చిలో పరిచర్య చేసినప్పుడు ఎవరినన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న అడిగితే గనుక గబుక్కుని తీసుకెళ్ళి ఆళ్ళు ప్రశ్న చెప్తే నిలబెట్టి వాళ్ళకి 10 పైసలో, పావలో చేతిలో పెట్టేవారంట. అప్పుడ్లో అయ్యే గొప్ప అనుకుంటా కదా!
అలా పెట్టేవారండి చేతిలో. వాళ్ళకెంతో సంతోషం అనిచ్చేదంట. ఇంకా మళ్ళీ చెప్పాలని ఇంట్రెస్ట్ కలుగుతది. అలా మీకు గూడా నేను అలా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్తే గనక. నాకు దగ్గర లేరుగా మా మందిరానికొచ్చినప్పుడు ఇస్తాలే. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి. నాకు గూడా ఎంతో సంతోషం మీరలా మధ్య మధ్యలో మాట్లాడుతుంటేనే. అయితే ఈ గ్రుడ్డివాడు ఏమనంటున్నారు? నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఇక్కడ మీరు అర్థమైందా మీకు? తన